అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరిని ఆశిస్తున్న అగ్గి తెగులు నివారణ, వేసవి కాపు కోసం జామ తోటల్లో ప్రస్తుత చర్యలు, చేపల పట్టుబడి రవాణాలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వాతావరణంలో కలిగే మార్పులు పంటలపైన ఎక్కువ ప్రభావం చూపెడతాయి. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రబీ వరి పైరులో అగ్గి తెగులు కనిపిస్తోంది. అధిక నత్రజని ఎరువుల వాడకం కూడా మరో కారణంగా ఉంది. చాలా చోట్ల రబీ వరి ప్రస్తుతం పొట్ట దశ నుంచి కంకి ఏర్పడే దశలో ఉంది. ఈ దశలో ఉధృతి ఎక్కువగా ఉంటే అది మెడవిరుపుగా మారే ప్రమాదం కూడా ఉంది. దీనిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి. యాసంగి వరిలో అగ్గి తెగులు లక్షణాలు, ఆశించడానికి గల కారణాలు, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అగ్గి తెగులు వరి పైరుకు ఏ దశలోనైనా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ తెగులు వరి ఆకులపైన, మొక్క కణుపులపైన, వరి వెన్నులపైన ఆశిస్తుంది. అగ్గి తెగులు నారుమడిలో వచ్చినట్లయితే నారుమడి పూర్తిగా ఎండిపోతుంది. చల్లని వాతావరణం, తరచుగా వర్షం, మట్టిలో తేమ తక్కువగా ఉండటం వంటివి ఈ తెగులు బాగా వృద్ధి చెందటానికి అనుకూలిస్తాయి. ఎక్కువ సమయం పాటు ఆకులపైన తేమ ఉన్నప్పుడు కూడా ఈ తెగులు సంక్రమిస్తుంది. మెట్ట పొలాలలో ఈ తెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అగ్గి తెగులు ఆకులపై ఆశించినప్పుడు తెగులు సోకిన మొక్కలు గిడసబారిపోతాయి. పిలకల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆకులపైన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై నూలు కండె ఆకారంలోకి మారుతాయి. మచ్చల అంచు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యభాగం బూడిద రంగు కలిగి ఉంటుంది. తెగులు పెరిగే కొద్దీ మచ్చల సంఖ్య, పరిమాణం పెరిగి ఒకదానితో ఒకటి కలిసి వరి మొక్కల ఆకులు ఎండిపోయి చూడటానికి ఈ పైరును నిప్పుతో తగలపెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనబడుతుంది. అదే కణుపులపైన తెగులు ఆశిస్తే కణుపులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కణుపు వద్ద మొక్క విరిగి పడిపోతుంది. సాధారణంగా ఈ తెగులుకు కారణమైన శిలీంధ్రం ముందుగా 2వ లేదా 3వ కణుపు మొదలు దగ్గర ఆశించి మొక్క కాండం విరిగేలా చేస్తుంది. అదే వెన్నుపై తెగులు సోకినట్లయితే వెన్ను దగ్గర గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల వరివెన్ను మెడ దగ్గర విరిగి వేలాడటం కానీ పడిపోవటం కానీ జరుగుతుంది. అందువల్లనే దీనిని మెడవిరుపు తెగులు అంటారు. వ్యాధి సోకిన వెన్నులో గింజలు తాలుగా మారిపోతాయి. అగ్గి తెగులును కలిగించే శిలీంధ్రం మొక్కల అవశేషాల్లోనూ, విత్తనాలలోనూ, కలుపు మొక్కలపై కూడా జీవిస్తుంది. గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. 1 వారం రోజుల పాటు అనుకూల పరిస్థితులు ఉంటే ఈ తెగులు త్వరగా వృద్ధి చెంది పంటను నాశనం చేస్తుంది. రాత్రి ఉష్ణోగ్రత 20 నుంచి 23 సెంటీగ్రేడ్ మధ్యలో ఉండి, గాలిలో తేమ 90% ఉండి, మంచు కాని వర్షపు జల్లులు పడటం వల్ల కూడా త్వరగా వృద్ధి చెందుతుంది. వరి నాట్లు దగ్గరగా వేయటం, నత్రజని ఎరువులను అధికంగా వేయటం వలన కూడా ఈ వ్యాధి ఉధృతమవుతుంది. కాబట్టి కొన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటించటం వల్ల
అగ్గి తెగులు ఉధృతిని అరికట్టవచ్చు. నాణ్యమైన తెగులు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. పొలాల గట్లపై కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చెయ్యాలి. చిరుపొట్ట దశలో ఉన్న వరి పైర్లలో అగ్గితెగులు గమనించినట్లయితే ఆఖరి దఫా నత్రజని ఎరువుల్ని కొన్ని రోజులు ఆపాలి. అలాగే మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 10 నుంచి 15 కిలోలు ఆఖరి దఫాగా చిరుపొట్ట దశలో వెయ్యాలి. విత్తన శుద్ధి చేయకుండా విత్తనాలను విత్తకూడదు. సేంద్రియ విధానంలో నివారించటానికి 10 లీటర్ల మారేడు ఆకుల కషాయాన్ని 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలానికి పిచికారీ చెయ్యాలి. అదే రసాయనాలను వాడి నివారించటానికి 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ లేదా 1 మిల్లీలీటర్ల ఎడిఫెన్ఫాస్ రసాయనాన్ని 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తెగులు ఉధృతి తొలిదశలో ఉన్నప్పుడు 1.5 మిల్లీలీటర్ల ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మిల్లీలీటర్ల కాసుగామైసిన్ లేదా 2.5 గ్రాముల ట్రైసైక్లోజోల్ మ్యాంకోజబ్ మిశ్రమం లీటరు నీటికి కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. తెగులు ఉధృతి మరింత అధికమైనప్పుడు 2 మిల్లీలీటర్ల పికాక్సీస్ట్రోబిన్ ట్రైసైక్లోజోల్ మిశ్రమం లేదా 1 మిల్లీలీటర్ అజాక్సీస్ట్రోబిన్ ట్రైసైక్లోజోల్ మిశ్రమం లేదా 1 మిల్లీలీటరు ప్రొపికొనజోల్ ట్రైసైక్లోజోల్ మిశ్రమం లేదా 0.4 గ్రాముల టెబ్యుకొనజోల్ ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ మిశ్రమం లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అయితే కొత్త మిశ్రమ తెగుళ్ల మందులను వాడేటప్పుడు ఇతర పురుగు మందులతో కలిపి వాడకం గురించి తెలుసుకుని పిచికారీ చెయ్యాలి. ఒకవేళ కాండం తొలిచే పురుగు అలాగే అగ్గి తెగులు కనుక వరి పంట చిరుపొట్ట దశలో గమనించినట్లయితే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు, ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ టెబ్యుకొనజోల్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. సమగ్ర చర్యలు పాటించటం ద్వారా వరిని ఆశిస్తున్న అగ్గి తెగులు నుంచి పంటను కాపాడుకునే అవకాశం ఉంది. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం సాగిస్తూ ఎకరాకు 4 నుంచి 6 టన్నుల వరకు దిగుబడిని పొందుతూ ఉంటారు రైతులు. సాధారణంగా చేప పిల్లలను జూన్, జూలై మాసాల్లో వదిలి 8 నుంచి 9 మాసాలు పెంచి పట్టుబడి చేస్తారు. అయితే ఇప్పుడు 0 పాయింట్ విధానంలో 200 గ్రాముల నుంచి 500 గ్రాముల పిల్లలను ఎకరాకు 3000 చొప్పున వదిలి 6 నెలలకే పట్టుబడి చేస్తూ సంవత్సరానికి 2 పంటలను తీసుకుంటున్నారు. ఏ విధానంలో వేసినా పట్టుబడులను ఎప్పుడు చేస్తున్నాం, చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే తాజా చేపకు మార్కెట్లో ఎప్పుడూ మంచి ధర ఉంటుంది. మరి చేపల పట్టుబడి రవాణాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. మంచినీటి వనరుల్లో రైతులు ఎక్కువగా మిశ్రమ పెంపక విధానంలో అంటే కార్పు రకాలైన చేపల పెంపకంతో పాటు దేశీ కార్పు రకాల చేపలైనటువంటి బొచ్చెర, రాగండి, ఎర్రమైల ఈ రకాలతో పాటు విదేశీ కార్పు రకాలైనటువంటి గడ్డి చేప, బంగారు తీగ ఈ రకాలను కూడా కలిపి పెంచడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి మిశ్రమ పెంపక విధానంలో పాక్షిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు సుమారు 2.5 నుండి 3 టన్నుల వరకు దిగుబడి అనేది సాధించడం జరుగుతుంది. ఈ పట్టుబడి చేసే సమయంలో కానీ రవాణా చేసే సమయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఏంటంటే చేపల పట్టుబడికి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలను చూస్తే ఏంటంటే రైతులు ముందుగా వాళ్ళ చెరువుల్లో ఉన్నటువంటి చేపల రకాలు ఇంకా వాటి సైజులను బట్టి గత కొన్ని రోజులుగా మార్కెట్లో ఏ విధమైన రేట్లు ఉన్నాయి లేకపోతే ధరలు ఉన్నాయి అనేది తెలుసుకుంటూ అంటే ఒక సర్వే లాగా చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ధరలు పెరిగే అవకాశం కానీ ఉంటే పెంపక కాలాన్ని కొంతకాలం వరకు మనం పొడిగించుకోవచ్చు. పట్టుబడికి సుమారు వారం రోజుల ముందు
చెరువు అడుగు భాగంలోని నీటిని కొంతవరకు మనం తీసేసి కొత్త నీటిని నింపుకోవడం వల్ల ఏంటంటే ఈ చేపల్లో ఉన్నటువంటి ఈ బురద వాసన లేకపోతే ఈ వాసన అనేది పట్టుబడి సమయంలో ఉండకుండా ఉంటుంది. ఇంకా పట్టుబడి సమయంలో చేపలు కూడా ఆరోగ్యంగా ఉండి రవాణా సమయంలో తొందరగా పాడవకుండా నాణ్యత అనేది కోల్పోకుండా ఉండి చేపలు నాణ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెరువు సైజును బట్టి లేకపోతే మన చెరువులో ఉన్నటువంటి చేపల మొత్తం బరువు అంటే బయోవాసును బట్టి చేపలు పట్టేవారికి మనం ముందస్తుగానే చెప్పి వాటికి సంబంధించిన వలలు కానీ ఐస్ కానీ ఇటువంటివన్నీ మనం ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ముందస్తుగానే మనం ఎంత బయోమాస్ ఉంటుందని అంచనా వేసి దానికి రెట్టింపు మోతాదులో ఐస్ అనేది పట్టుబడి సమయానికి మన చెరువు గట్టు మీదకి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. చేపలు పట్టుబడి అనేది మనం సాధారణంగా చల్లని వాతావరణంలో అంటే ఉదయం కాలంలో లేకపోతే సాయంత్రం కాలంలో చేసుకుంటే ఏంటంటే ఈ చేపలు అనేవి పాడవకుండా ఉంటాయి. సాధారణంగా ఉదయం పూట 9 గంటల లోపు మనం పట్టుబడులన్నీ పూర్తి అయ్యేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే చేపలను మనం వాటిని తర్వాత ప్యాకింగ్ చేసుకుని రవాణా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెరువులోని నీటి పరిమాణాన్ని బట్టి పట్టుబడి చేసే ముందు రోజు తెల్లవారుజాము కల్లా 3/2 వంతుల నీరు చాలా వరకు తగ్గిపోయే రకంగా కాలువల ద్వారా మనం నీటిని తీసేయాలి. ఇంకా నీటి మట్టం తగ్గిన తర్వాత లాగుడు వలలతో చెరువు లోతు భాగం నుండి అంటే లోతు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం నుండి వలను చేపలపై ఎక్కువ ఒత్తిడి లేకుండా ఈ గట్టు వైపు మనం అంటే లోతు తక్కువగా ఉండే వైపు మనం లాక్కోవడం వల్ల ఏంటంటే చేపలపై ఎక్కువగా ఒత్తిడి అనేది ఏర్పడదు. పట్టుబడి చేసిన తర్వాత చేపలు శ్వాసక్రియ అనేది ఆగిపోయి ఏంటంటే వెంటనే చనిపోతాయి. ఇంకా ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత లేకపోతే ఆ చేపల ఉపరితలంపై చర్మంపై కానీ మొప్పలపై కానీ అనేక రకాలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేపలు చనిపోయిన వెంటనే వీటి తాలూకా యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా జీవరసాయన చర్యలు కూడా ప్రారంభమయ్యి తొందరగా చేపలు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే పట్టుబడి చేసిన వెంటనే చేపలను చల్లని నీటితో వీలైనంత వరకు కడిగి ప్లాస్టిక్ సంచుల్లో కానీ లేకపోతే వెదురు బుట్టల్లో కానీ లేకపోతే వలలతో చేసినటువంటి కవర్లలో కానీ మనం ప్యాకింగ్ చేసే ప్రదేశానికి వీలైనంత తొందరగా మనం తీసుకెళ్ళిపోవాలి. ఈ విధంగా పట్టుబడి చేసిన చేపలను చెరువుకు వీలైనంత దగ్గరగా ఉండే నీడ ప్రాంతంలో మనం గ్రేడింగ్ చేస్తూ ప్యాకింగ్కి మనం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రకాల సైజులను ఒకే దగ్గర ఉంచితే సరైన ధర అనేది లభించదు. వాటిని మనం సైజుల ఆధారంగా లేకపోతే చేపల రకాల ఆధారంగా మనం వాటిని గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ చేసుకుంటే ఏంటంటే మంచి ధర అనేది లాభించడానికి మనకు అవకాశం ఉంటుంది. సెపరేట్ చేసిన చేపలను ఒకవేళ బయట వేసి మనం తూకం వేయాల్సి వస్తే ఏంటంటే చదునుగా ఉండే నేలపై ప్లాస్టిక్ పరదాలను కానీ లేకపోతే టార్పాలిన్ షీట్లను కానీ మనం పరిచి ఎటువంటి బురద అంటకుండా తొందరగా మనం ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ ప్యాకింగ్ ఎలా చేయాలనేది దానికి చూస్తే ఏంటంటే తూకం వేసిన వెంటనే చేపలను ఈ ప్లాస్టిక్ పెట్టెల్లో కానీ లేకపోతే థర్మాకోల్ పెట్టెల్లో కానీ ఐస్తో కలిపి మనం ప్యాకింగ్ చేసుకోవాలి. ఒకవేళ దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు అయితే మాత్రం ఈ చేపలను చాలా తాజా స్థితిలో ఉంచడానికి ఏంటంటే ఈ ఐస్ను ప్యాకింగ్ చేసే సమయంలో ముందుగా ఒక లేయర్ ఐస్ వేసి ఆ తర్వాత ఒక లేయర్ చేపలను వేసి తర్వాత దానిపై ఇంకో లేయర్ను ఐస్ వేయడం, ఈ విధంగా పొరలుగా మనం వేసుకుంటే ఏంటంటే వేసే చేపల అన్నిటికి కూడా ఈ చల్లదనం అనేది యూనిఫామ్గా ఉండి రవాణా సమయంలో చేపలు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు కానీ పాటించినట్లయితే చేపలు అనేవి తొందరగా పాడవకుండా ఉండి అధిక నాణ్యతతో మనం వినియోగదారులకు చేపలను అందించడం జరుగుతుంది. దీని ద్వారా రైతులకు కూడా మార్కెట్లో మంచి గిట్టుబాటు ధరలు అనేవి వచ్చి మనకి రైతులకు వచ్చే మార్జిన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. పేదవాని యాపిల్గా ఆదరణ పొందిన జామ ఇవాళ ఖరీదైన పండుగ మారింది. తైవాన్ రకాల రాకతో సాగు మరింత ఊపందుకుంది. సాంద్ర పద్ధతి, అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తూ జామ తోటలను లాభదాయకంగా సాగు చేస్తున్నారు. ఏటా 2 పర్యాయాలు కాతకు వచ్చే జామలో సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తేనే మంచి దిగుబడి వస్తుంది. వేసవి కాపునిచ్చే జామ తోటలు ప్రస్తుతం పూత పిందె దశలో ఉన్నాయి. జామకాయలు మంచి సైజులో అందిరావాలన్నా అధిక దిగుబడులు సాధించాలన్నా ప్రస్తుతం కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యానాధికారి సురేంద్రనాథ్. ఇది మీరు చూస్తోంది జామ తోట, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్ ములుగు సిద్దిపేట జిల్లాలో ఉన్నది. ఈ జామ తోట మేము
2x1 మీటర్ స్పేసింగ్ అంటే అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ కింద మేము దీన్ని నిర్మాణించాము. ఈ తోటలో మీకు మొత్తం 2000 చెట్లు పడతాయి ఒక ఎకరానికి. ఇప్పుడు చూస్తున్నారు మీరు మా దగ్గర ఉన్న తోట మంచి పూతతో ఉంది, తర్వాత కాయలు కూడా బాగా కట్టినాయి. ఇది ఎండాకాలం క్రాప్. ఈ ఎండాకాలం క్రాప్కి మామిడితో కోరిలేట్ అవుతుంది. సో మామిడితో మనకి మిక్స్ అయినప్పుడు దీనికి మనకి పండు ఈగ అనేది ఈ పంటకి కొంచెం తక్కువగానే వస్తుంది. ఎందుకనంటే పండు ఈగ ఎక్కువగా మామిడి వైపు వెళ్తుంది. సో ఇదొక అడ్వాంటేజ్ మనకి ఇప్పుడు ఎండాకాలం పంటకి. నష్టం ఏంటంటే మామిడితో మార్కెట్లో కంపీట్ చేయాలి. జామ పండు మార్కెట్లో మామిడి దిగినప్పుడు జనాలందరూ కస్టమర్స్ మన మామిడి దిక్కే పోతారు. సో జామకి కొంచెం రేట్ తక్కువ ఉండొచ్చు, లేదా డిమాండ్ తక్కువ ఉండొచ్చు ఆ టైంలో. ఇదొక్కటే ప్రాబ్లం. అదర్వైజ్ మనకి జామ తోట ఎండాకాలం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మనకి ముఖ్యంగా ఈ ఎండాకాలం చేయాల్సింది జాగ్రత్తలు ఏంటంటే కంటిన్యూ వాటరింగ్. మనకి జామ చెట్టు ఎండాకాలం ఒక 60 నుంచి 70 లీటర్లు నీళ్లు కావాలి ప్రతిరోజు. ఇది మేము పీక్ వాటర్ రిక్వైర్మెంట్ అంటాము. ఇది సైంటిఫిక్గా చెప్పింది. ఇది 60 నుంచి 70 లీటర్ నీళ్లు కొంచెం మనం రెగ్యులర్గా మనం డైలీ సప్లై చేయగలిగితే మంచి ఈల్డ్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటాం. ఎవరికైనా నీళ్లు తక్కువ ఉన్నది అనుకోండి, సో వాళ్ళు యాంటీ ట్రాన్స్పారెంట్స్ అనేవి దొరుకుతాయి మనకి. యాంటీ ట్రాన్స్పారెంట్స్ లాంటి కెమికల్స్ మనం స్ప్రే చేసుకుంటే ఆకుల మీద, అది మన ఆకుల్ని మంచి గ్రీన్ ప్లస్ లగ్జూరియంట్గా ఉంచి ఆ ఆకుల నుంచి వాటర్ లాస్ అనేది తగ్గించేస్తుంది. ఇంకొకటి ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలో ఎఫిడ్స్ మరియు వైట్ ఫ్లై ఈ 2 ఇన్సిడెంట్స్లు బాగా ఎక్కువైతాయి. సో ఎఫిడ్స్ నల్లపేను, ఆ తర్వాత వైట్ ఫ్లై మనకి ఆకు కింద తెల్ల బూజు వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఈ 2 పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అసిఫేట్ 75% WP ఇది మనం 2 గ్రామ్ పర్ లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి మచ్చలు రాకుండా ఉండాలంటే సాఫ్ 2 గ్రామ్ పర్ లీటర్ కార్బన్ డైజిమ్ ఫంగిసైడ్ ఉంటుంది. ఇది కూడా మనకి మచ్చలు రాకుండా, యాంథ్రాక్నోస్ మచ్చలు రాకుండా కాపాడుకోవడానికి మనం ఈ ఎండాకాలం దీన్ని స్ప్రే చేసుకోవాలండి. మేము వీడ్ మ్యాట్ వేసాం కింద. ఈ వీడ్ మ్యాట్ ఎందుకనంటే వాటర్ లాస్ ఆపటానికి. మేము వాటర్ డ్రిప్ ద్వారా ఇస్తాము. మేము వేసుకున్నది అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్. చెట్టుకు చెట్టు మధ్యలో స్పేసింగ్ 1 మీటరే ఉంది కాబట్టి మేము ఇన్లైన్ డ్రిప్ లైన్ వేసుకున్నాము. ఈ ఇన్లైన్ ద్వారా మాకు వాటర్ అనేది రెగ్యులర్గా ప్రతి చోట పాయింట్ టు పాయింట్ పడుతూనే ఉంటుంది. సో ఆ పడిన వాటర్ని మనం ఎక్కువగా సేవ్ చేసుకోవటానికి, ఇవాపరేషన్ లాసెస్ అవ్వకుండా ఉండటానికి వీడ్ మ్యాట్ వేస్తాం. ఈ వీడ్ మ్యాట్ వలన మనకి వాటర్ లాస్ అవ్వదు. ఇంకొకటి నీళ్లు పడిన చోట మనకి గడ్డి కూడా రానియకుండా చేసేస్తుంది. నేను పండు ఈగ అన్నాను. ఇప్పుడు మా దగ్గర చూస్తున్నారు, ఇది ఒక జామ తోట మొత్తం 2 ఎకరాలలో ఉందండి. దగ్గరలలో మనకి మామిడి తోట లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లలో పండు ఈగ నా దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. మేము అందుకోసము ఒక ఫ్రూట్ ఫ్లై పేస్ట్ అనేది ఒకటి దొరుకుతుంది మార్కెట్లో. ఆ పేస్ట్ని మేము ఇక్కడ చెట్టుకు పూసాం. ప్రతి 6 చెట్లకి ఒకసారి ఒక కొమ్మకి మనం ఆ పేస్ట్ పూయాలి. ఒక స్పూన్ అంత పేస్ట్, ఒక స్పూన్ తోటి దానిలో పేస్ట్ పూయాలి. ఆ పేస్ట్లో మనం ఖచ్చితంగా ఫిప్రోనిల్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఆ పేస్ట్ డబ్బాకి అంటే 250 గ్రామ్స్ డబ్బా, అది దానిలో 10 ml ఈ మందేసి మంచిగా కలిపి ఆ పేస్ట్ని మనము కొమ్మలకి పూయాలండి. అవి అట్రాక్ట్ అయిపోయి దానిలో మనం మందు కూడా కలిపాం కాబట్టి ఆ పండు ఈగ ఆ పేస్ట్ మీద కూర్చోగానే చచ్చిపోతుంది. కొంచెం సేఫ్గా ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధరలు రోజురోజుకి పతనమవుతున్నాయి. పంటను మార్కెట్కు తరలించిన పసుపు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది అత్యధికంగా క్వింటాకు 15,000 వరకు పలికిన ధరలు ఈసారి 12,000 లోపే ఉన్నాయి. వారం రోజుల క్రితం క్వింటా కొమ్ములు 11,000 ధర ఉంటే ప్రస్తుతం 10,000లోనే ధర ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆ ధర కూడా కొందరికి మాత్రమే దక్కుతోందని చెబుతున్నారు. నాణ్యత గల పసుపు కొమ్ములను మార్కెట్కి తెచ్చినప్పటికీ వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ కుప్ప వస్తామండి, సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందంటే మధ్యాహ్నం వరకు అంటే రేట్ డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. అది కూడా రేటు ఎంత అనేది సాయంత్రమే తెలుస్తుంది. మండ మినిమం 10,000 ఉండాల్సింది ఇప్పుడు 8,000కే వలుకుతుంది. కొమ్ము మంచిగా ఎండింది తెస్తే 11,000 పోతుంది. 15,000 నుంచి 17,000 మధ్య మాకు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుంది. మొన్నటి వరకేమో 12,000 13,000 పలికిన రేటు ఈ రోజుకి వచ్చే వరకు 10,000 11,000 పలకడం జరుగుతుంది. అధికారులు మాత్రం ఎవరు స్పందన కరువైపోయింది. ఇప్పుడు 25 డ్రమ్ములు తీసుకొచ్చిన 3 రోజుల క్రితం, మొన్న నాడు బీట్ కాలేదు, మళ్ళీ నిన్న బీట్ అయింది. ఖాళీ మండకు 8,500 కాడికే పెట్టిండు సూక. ఇక కొమ్ముకు గిట్టుబాటు ధరిస్తలేడు. మాలు మంచిగా ఉన్నదానికే 10,000 పెడుతున్నాడు.
ఇక ఖరాబ్ ఉన్న కొద్దిగా లైట్గా డ్యామేజ్ ఉన్నానికి తీసేకోమంటున్నారు అలా. రైతు ఇన్ని రోజులు క్షమించి ఇప్పుడు వీడికి తెచ్చినాక వాళ్ళు చెప్పిన మాట వినబడుతున్నది. గవర్నమెంట్ ఏమో పసుపు బోర్డు వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తున్నది. ఎటువైంది పసుపు బోర్డు ధర? మాకు పెట్టుబడి పెట్టుడే 50 నుంచి 70,000 మధ్య అవుతుంది. ₹1,00,000 దాకా పోతుంది. ఎరువులు ఓసుడు ఇవన్నీ వేసుకొని ₹1,00,000 వస్తుంది. మనకు 3 లక్షల గిట్టుబడి వస్తే సంవత్సరానికి ఆ పంట మొత్తానికి 2 లక్షల మిగులు అటు ఉంటుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 36,000 ఎకరాల్లో పసుపు పంట సాగైంది. ఎకరానికి సుమారు 60,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడులయ్యాయి. పసుపు సాగులో ఏర్పడ్డ పలు చీడపీడల సమస్య వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఇలా కష్టాల కోర్చి పంటను మార్కెట్కి తెస్తే వ్యాపారులు సిండికేట్గా మారి తమను నిండా ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. అటు అధికారులు సైతం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైనా పంటకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినామని చెప్పి ఎప్పుడో చెప్పారు. పసుపు బోర్డు పెట్టినామని తప్ప పసుపు బోర్డు చైర్మన్ వచ్చేది లేదు. మొన్న పోయిన సోమవారం నాడు 13,000 అయింది. ఇవాళ 9,000, 9,000, 10,000, 10,100 లాస్ట్. పోయిన సంవత్సరం 16,000, 18,000, 20,000 అయింది పసుపు బోర్డు రాకముందు. పసుపు బోర్డు వచ్చినాక నిన్న 9,000 చేసారు. మళ్ళీ 10,000 నాని 9,000 చేశారు. బిగానా 1,00,000 పెడుతున్నాం పెట్టుబడి. వచ్చేదేమో మాకేమో 1,00,000 వస్తలేదు. ఇప్పుడు ఈ పసుపు అమ్మితే అంతా నష్టపోతున్నాం. పసుపు మంచిగా ఉన్నది, రేట్లు లేవు. రైతులకు కూడా నిరుడు 80 క్వింటాలు వెళ్ళేది, ఈడు 50 క్వింటాలు వెళ్ళింది ఎకరాన. అతడేమో 10,000 కొంటున్నారు, అటేమో 16,000, 17,000 అమ్ముకుంటారు. పసుపు రైతులకు 15,000 కొమ్ముకుండాలి, 10,000 పైన మండకుండాలి. అయితేనే పసుపు గిట్టుబాటు ధర. ఇప్పుడు ఏం చేశారు, 8,000 మండ వేసారు, 10,000 లోపు కొమ్ముకు వేసారు. 3 రోజుల నుంచి ఇంకా బీట్ అవుతలేదు. మరి అక్కడనేమో 10,000 కింద రాసుడలేట గవర్నమెంట్. మరి మార్కెట్ ఏమో అట్లా చెప్తారు. వీళ్ళేమో మళ్ళీ 9,000 ఇస్తారా అని దళారు. మళ్ళీ పేలైన దాన్ని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. 15,000, 14,000 ఉందని చెప్పేసి పత్రికలో రాగానే సంబరపడి వేల సంతులు తీసుకొచ్చి పోసినాం. అనేక మంది వారం రోజులుగా పైన మంగళవారం తెచ్చి పోస్తే ఈ మాలు బాగలేదని, హమాలీలతో కిరికిరైందని మొత్తం మార్కెట్ వేయట్లేదు, ఖరీదారులు తీసుకుంటలేరు. ఖరీదారులంతా కలిసి సిండికేట్ అవతారం ఎత్తారు. సాంగ్లీలో 14,000 ఉంటే 13,000 ఉంటే 10,000 ఎట్లయితుంది, 9,000 ఎట్లయితుంది, 8,000 ఎట్లయితుంది మేము అడుగుతా ఉన్నాం. మొత్తం 500, 600 కుప్పలు ఇవాళ వారం రోజుల నుంచి ఉంటున్నాయి. కృత్రిమంగా ధర తగ్గించి 8,000కి ఇస్తావా, 5,000కి ఇస్తావా అని ఫోన్లు చేస్తారు కమిషన్దారులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.